హలో అండి. హలో 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 పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు నచ్చుతున్నాయా? మంచి మంచి పద్యాలు రాస్తున్నానా? మంచి మంచి అర్థాలు మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అది కూడా మీరు చెప్పచ్చు. చెప్పేది ఏమాత్రం అర్థం కావట్లేదు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఏం బాగోలేదన్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఒకవేళ బాగుంది అంటే కనుక బాగుంది, అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. మీరు కామెంట్లో ఏది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అసలు మీరు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు కదా. చెప్తే ఏదన్నా తెలుస్తుంది. సో ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన పద్యం తీసుకొచ్చాను. అది ఏంటంటే, తాము తిరుగు భూమి క్షామభరితమైన పొరుగు దేశమునకు జరగవలెను. అంతే కదా. ఇక్కడ తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళాడుకుంటాం. అలాగే ఈ దేశంలో కనుక మొత్తం క్షామం వచ్చేసి, కరువు కాటకాలు వచ్చేసి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేస్తే ఏం చేస్తాం? పొరుగు దేశానికి వెళ్తాం. ఆ దేశాలకు ఎలా వెళ్తారండి? ఈ ఫ్లైట్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, తినొచ్చు కదా అని అంటారేమో. అవన్నీ లాజిక్లు అడగండి. ఎలాగో అలా వెళ్తాం అన్నమాట. కొలన టెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినురవేమ. కొలను ఎండిపోతే కొక్కెరలు ఉంటాయా? నీళ్ళు ఉన్నంతసేపే కదా కప్పలు కానీ, కొక్కెరలు కానీ, చేపలు కానీ, కొంగలు కానీ. కొక్కెరలు అంటే కొంగలు అనమాట. నీళ్ళు ఉంటేనే కదా ఉంటాయి. అదే ఎండిపోయిందనుకో కొలను, నీళ్ళే లేవనుకో కొక్కెరలు కూడా ఉండవు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం చెరువులో చేపలు ఏ విధంగా ఉంటాయో, బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా ఉంటాయో, మురిక్కాలం మీద దోమలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మన చుట్టూ మనుషులు ఉంటారు. మన దగ్గర ఏది లేదు అని తెలిసిన రోజు ఎవ్వరు ఉండరు. ఇది జీవిత సత్యం, అందరికీ తెలిసినదే. సో మనం రాసుకుందాము. దీని తాత్పర్యం కూడా ఒకసారి చూసేద్దాం. ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఏం చేస్తాం మరి? ఇక్కడే ఆకలితో చచ్చిపోలేం కదా. తిండి లేకపోతే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండగలం, అంతే కదా. అంతకు మించి కరువు కాటకాలు వచ్చేసి తినడానికి గింజ కూడా దొరకకపోతే ఏం చేస్తాం? ఇతర ప్రాంతానికి వెళ్ళక తప్పదు. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోవడం లేదా? అలాగే మనం కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వేరే ఊరు ఎక్కడైతే సుభిక్షంగా ఉందో, ఎక్కడ తిండికి లోటు లేకుండా ఉందో అక్కడికి వెళ్ళి తీరవలసిందే. వెళ్ళడంలో తప్పు లేదు అని వేమన గారు చెప్పుచున్నారు. అదే మనం రాసుకుని చదువుకుందాము. పద్యము భావం. తాము తిరుగు భూమి క్షామపీడితమైన తాము తిరుగు భూమి పీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను. పొరుగు దేశమునకు జరగవలెను. కొలన టెండిపోవ కొక్కెరలుండునా, కొలన టెండిపోవ
కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి అని వేమన గారి భావం అన్నమాట. ఒకసారి మొత్తం పద్యం భావం చదువుకున్నాం. మీకు అర్థమైపోయిందని నాకు కూడా అర్థమైపోయింది. ఆయన ఒకసారి ఉంది కనుక చదువుకున్నాం. పద్యము భావము. తాము తిరుగు భూమి క్షామపీడితమైన పొరుగు దేశమునకు జరగవలను, కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. అది ఎలాగంటే, కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. హలో అండి, హలో హలో హలో. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు నచ్చుతున్నాయా? మంచి మంచి పద్యాలు రాస్తున్నానా? మంచి మంచి అర్థాలు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అది కూడా మీరు చెప్పచ్చు. చెప్పేది ఏమాత్రం అర్థం కావట్లేదు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఏం బాగోలేదన్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఒకవేళ బాగుంది అంటే కనుక బాగుంది, అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. మీరు కామెంట్లో ఏది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అసలు మీరు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు కదా. చెప్తే ఏదన్నా తెలుస్తుంది. సో ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన పద్యం తీసుకొచ్చాను. అదేంటంటే, తాము తిరుగు భూమి క్షామభరితమైన పొరుగు దేశమునకు జరగవలెను. అంతే కదా. ఇక్కడ తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళాడుకుంటాం. అలాగే ఈ దేశంలో కనుక మొత్తం క్షామం వచ్చేసి, కరువు కాటకాలు వచ్చేసి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేస్తే ఏం చేస్తాం? పొరుగు దేశానికి వెళ్తాం. ఆ దేశాలకు ఎలా వెళ్తారండి? ఈ ఫ్లైట్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, తినేదినొచ్చు కదా అని అంటారేమో. అవన్నీ లాజిక్లు అడగండి. ఎలాగో అలా వెళ్తాం అన్నమాట. కొలన టెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినురవేమ. కొలను ఎండిపోతే కొక్కెరలు ఉంటాయా? నీళ్ళు ఉన్నంతసేపే కదా కప్పలు కానీ, కొక్కెరలు కానీ, చేపలు కానీ, కొంగలు కానీ. కొక్కెరలు అంటే కొంగలు అనమాట. నీళ్ళు ఉంటేనే కదా ఉంటాయి. అదే ఎండిపోయిందనుకో కొలను, నీళ్ళే లేవనుకో, కొక్కెరలు కూడా ఉండవు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం చెరువులో చేపలు ఏ విధంగా ఉంటాయో, బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా ఉంటాయో, మురిక్కాలం మీద దోమలు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా మన చుట్టూ మనుషులు ఉంటారు. మన దగ్గర ఏది లేదు అని తెలిసిన రోజు ఎవ్వరూ ఉండరు. ఇది జీవిత సత్యం, అందరికీ తెలిసినదే. సో మనం రాసుకుందాము. దీని తాత్పర్యం కూడా ఒకసారి చూసేద్దాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఏం చేస్తాం మరి? ఇక్కడే ఆకలితో చచ్చిపోలేం కదా. తిండి లేకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండగలం, అంతే కదా. అంతకు మించి కరువు కాటకాలు వచ్చేసి తినడానికి గింజ కూడా దొరకకపోతే ఏం చేస్తాం? ఇతర ప్రాంతానికి వెళ్ళక తప్పదు. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోవడం లేదా? అలాగే మనం కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వేరే ఊరు ఎక్కడైతే సుభిక్షంగా ఉందో, ఎక్కడ తిండికి లోటు లేకుండా ఉందో అక్కడికి వెళ్ళి తీరవలసిందే. వెళ్ళడంలో తప్పు లేదు అని వేమన గారు చెప్పుచున్నారు. అదే మనం రాసుకుని చదువుకుందాము. పద్యము భావం. తాము తిరుగు భూమి క్షామపరితమైన, క్షామపీడితమైన, తాము తిరుగు భూమి క్షామ పీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను. పొరుగు దేశమునకు జరగవలెను.
కొలనటెండిపోవ కొక్కెరలుండునా కొలనటెండిపోవ కొక్కెరలుండునా ఈశ్వరాభిరామ విండవేమా తాత్పర్యము ఓ వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి అని వేమన గారి భావం అన్నమాట. ఒకసారి మొత్తం పద్యం భావం చదువుకున్నాం. మీకు అర్థమైపోయిందని నాకు కూడా అర్థమైపోయింది. ఆయన ఒకసారి ఉంది కనుక చదువుకున్నాం. పద్యము భావము. తాము తిరుగు భూమి క్షామపీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను.
కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. అది ఎలాగంటే, కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. హలో అండి, హలో హలో హలో. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు నచ్చుతున్నాయా? మంచి మంచి పద్యాలు రాస్తున్నానా? మంచి మంచి అర్థాలు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అది కూడా మీరు చెప్పచ్చు. చెప్పేది ఏమాత్రం అర్థం కావట్లేదు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఏం బాగోలేదన్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఒకవేళ బాగుంది అంటే కనుక బాగుంది, అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. మీరు కామెంట్లో ఏది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అసలు మీరు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు కదా. చెప్తే ఏదన్నా తెలుస్తుంది. సో ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన పద్యం తీసుకొచ్చాను. అది ఏంటంటే, తాము తిరుగు భూమి క్షామభరితమైన పొరుగు దేశమునకు జరగవలెను. అంతే కదా. ఇక్కడ తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళాడుకుంటాం. అలాగే ఈ దేశంలో కనుక మొత్తం క్షామం వచ్చేసి, కరువు కాటకాలు వచ్చేసి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేస్తే ఏం చేస్తాం? పొరుగు దేశానికి వెళ్తాం. ఆ దేశానికి ఎలా వెళ్తారండి? ఈ ఫ్లైట్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, తినేదినొచ్చు కదా అని అంటారేమో. అవన్నీ లాజిక్లు అడగండి. ఎలాగో అలా వెళ్తాం అన్నమాట. కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినుర వేమ. కొలను ఎండిపోతే కొక్కెరలు ఉంటాయా? నీళ్ళు ఉన్నంతసేపే కదా కప్పలు కానీ, కొక్కెరలు కానీ, చేపలు కానీ, కొంగలు కానీ. కొక్కెరలు అంటే కొంగలు అనమాట. నీళ్ళు ఉంటేనే కదా ఉంటాయి. అదే ఎండిపోయిందనుకో కొలను, నీళ్ళే లేవనుకో, కొక్కెరలు కూడా ఉండవు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం చెరువులో చేపలు ఏ విధంగా ఉంటాయో, బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా ఉంటాయో, మురిక్కాలం మీద దోమలు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా మన చుట్టూ మనుషులు ఉంటారు. మన దగ్గర ఏది లేదు అని తెలిసిన రోజు ఎవ్వరూ ఉండరు. ఇది జీవిత సత్యం, అందరికీ తెలిసినదే. సో మనం రాసుకుందాము. దీని తాత్పర్యం కూడా ఒకసారి చూసేద్దాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఏం చేస్తాం మరి? ఇక్కడే ఆకలితో చచ్చిపోలేం కదా. తిండి లేకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండగలం, అంతే కదా. అంతకు మించి కరువు కాటకాలు వచ్చేసి తినడానికి గింజ కూడా దొరకకపోతే ఏం చేస్తాం? ఇతర ప్రాంతానికి వెళ్ళక తప్పదు. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోవడం లేదా? అలాగే మనం కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వేరే ఊరు ఎక్కడైతే సుభిక్షంగా ఉందో, ఎక్కడ తిండికి లోటు లేకుండా ఉందో అక్కడికి వెళ్ళి తీరవలసిందే. వెళ్ళడంలో తప్పు లేదు అని వేమన గారు చెప్పుచున్నారు. అదే మనం రాసుకుని చదువుకుందాము. పద్యము భావం. తాము తిరుగు భూమి క్షామపీడితమైన తాము తిరుగు భూమి పీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను.
దేశమునకు జరగవలెను. కొలనటెండిపోవ కొక్కెరలుండునా, కొలనటెండిపోవ కొక్కెరలుండునా, విశ్వదాభిరామ విండవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి అని వేమన గారి భావం అన్నమాట.
ఒకసారి మొత్తం పద్యం భావం చదువుకున్నాం. మీకు అర్థమైపోయిందని నాకు కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి ఉంది కనుక చదువుకున్నాం. పద్యము భావము. తాము తిరుగు భూమి క్షామపీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను. కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. అది ఎలాగంటే, కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. హలో అండి. హలో హలో హలో. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు నచ్చుతున్నాయా? మంచి మంచి పద్యాలు రాస్తున్నానా? మంచి మంచి అర్థాలు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అది కూడా మీరు చెప్పచ్చు. చెప్పేది ఏమాత్రం అర్థం కావట్లేదు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఏం బాగోలేదన్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఒకవేళ బాగుంది అంటే కనుక బాగుంది, అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. మీరు కామెంట్లో ఏది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అసలు మీరు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు కదా. చెప్తే ఏదన్నా తెలుస్తుంది. సో ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన పద్యం తీసుకొచ్చాను. అది ఏంటంటే, తాము తిరుగు భూమి క్షామభరితమైన పొరుగు దేశమునకు జరగవలెను. అంతే కదా. ఇక్కడ తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళాడుకుంటాం. అలాగే ఈ దేశంలో కనుక మొత్తం క్షామం వచ్చేసి, కరువు కాటకాలు వచ్చేసి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేస్తే ఏం చేస్తాం? పొరుగు దేశానికి వెళ్తాం. ఆ దేశాలకు ఎలా వెళ్తారండి? మీ ఫ్లైట్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, తినేదినొచ్చు కదా అని అంటారేమో. అవన్నీ లాజిక్లు అడగండి. ఎలాగో అలా వెళ్తాం అన్నమాట. కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినురవేమ. కొలను ఎండిపోతే కొక్కెరలు ఉంటాయా? నీళ్ళు ఉన్నంతసేపే కదా కప్పలు కానీ, కొక్కెరలు కానీ, చేపలు కానీ, కొంగలు కానీ. కొక్కెరలు అంటే కొంగలు అనమాట. నీళ్ళు ఉంటేనే కదా ఉంటాయి. అదే ఎండిపోయిందనుకో కొలను, నీళ్ళే లేవనుకో, కొక్కెరలు కూడా ఉండవు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం చెరువులో చేపలు ఏ విధంగా ఉంటాయో, బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా ఉంటాయో, మురిక్కాలం మీద దోమలు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా మన చుట్టూ మనుషులు ఉంటారు. మన దగ్గర ఏది లేదు అని తెలిసిన రోజు ఎవ్వరూ ఉండరు. ఇది జీవిత సత్యం, అందరికీ తెలిసినదే. సో మనం రాసుకుందాము. దీని తాత్పర్యం కూడా ఒకసారి చూసేద్దాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఏం చేస్తాం మరి? ఇక్కడే ఆకలితో చచ్చిపోలేం కదా. తిండి లేకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండగలం, అంతే కదా. అంతకు మించి కరువు కాటకాలు వచ్చేసి తినడానికి గింజ కూడా దొరకకపోతే ఏం చేస్తాం? ఇతర ప్రాంతానికి వెళ్ళక తప్పదు. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోవడం లేదా? అలాగే మనం కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వేరే ఊరు ఎక్కడైతే సుభిక్షంగా ఉందో, ఎక్కడ తిండికి లోటు లేకుండా ఉందో అక్కడికి వెళ్ళి తీరవలసిందే. వెళ్ళడంలో తప్పు లేదు అని వేమన గారు చెప్పుచున్నారు. అదే మనం రాసుకుని చదువుకుందాము. పద్యము భావం. తాము తిరుగు భూమి క్షామపీడితమైన తాము తిరుగు భూమి క్షామ
పీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను. పొరుగు దేశమునకు జరగవలెను. కొలనటెండిపోవ కొక్కెరలుండునా. కొలనటెండిపోవ కొక్కెరలుండునా. ఈశ్వరాభిరామ విండవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా.
కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి అని వేమన గారి భావం అన్నమాట. ఒకసారి మొత్తం పద్యం భావం చదువుకున్నాం. మీకు అర్థమైపోయిందని నాకు కూడా అర్థమైపోయింది. ఒకసారి ఉంది కనుక చదువుకున్నాం. పద్యము భావము. తాము తిరుగు భూమి క్షామపీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను. కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. అది ఎలాగంటే, కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. హలో అండి, హలో హలో హలో. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు నచ్చుతున్నాయా? మంచి మంచి పద్యాలు రాస్తున్నానా? మంచి మంచి అర్థాలు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అది కూడా మీరు చెప్పచ్చు. చెప్పేది ఏమాత్రం అర్థం కావట్లేదు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఏం బాగోలేదన్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఒకవేళ బాగుంది అంటే కనుక బాగుంది, అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. మీరు కామెంట్లో ఏది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అసలు మీరు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు కదా. చెప్తే ఏదన్నా తెలుస్తుంది. సో ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన పద్యం తీసుకొచ్చాను. అది ఏంటంటే, తాము తిరుగు భూమి క్షామభరితమైన పొరుగు దేశమునకు జరగవలెను. అంతే కదా. ఇక్కడ తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళి అడుక్కుంటాం. అలాగే ఈ దేశంలో కనుక మొత్తం క్షామం వచ్చేసి, కరువు కాటకాలు వచ్చేసి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేస్తే ఏం చేస్తాం? పొరుగు దేశానికి వెళ్తాం. ఆ దేశాలకు ఎలా వెళ్తారండి? మీ ఫ్లైట్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, తినొచ్చు కదా అని అంటారేమో. అవన్నీ లాజిక్లు అడగండి. ఎలాగో అలా వెళ్తాం అన్నమాట. కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినుర వేమ. కొలను ఎండిపోతే కొక్కెరలు ఉంటాయా? నీళ్ళు ఉన్నంతసేపే కదా కప్పలు కానీ, కొక్కెరలు కానీ, చేపలు కానీ, కొంగలు కానీ. కొక్కెరలు అంటే కొంగలు అనమాట. నీళ్ళు ఉంటేనే కదా ఉంటాయి. అదే ఎండిపోయిందనుకో కొలను, నీళ్ళే లేవనుకో, కొక్కెరలు కూడా ఉండవు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం చెరువులో చేపలు ఏ విధంగా ఉంటాయో, బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా ఉంటాయో, మురిక్కాలం మీద దోమలు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా మన చుట్టూ మనుషులు ఉంటారు. మన దగ్గర ఏది లేదు అని తెలిసిన రోజు ఎవ్వరూ ఉండరు. ఇది జీవిత సత్యం, అందరికీ తెలిసినదే. సో మనం రాసుకుందాము. దీని తాత్పర్యం కూడా ఒకసారి చూసేద్దాం. ఓ వేమ, సకల భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఏం చేస్తాం మరి? ఇక్కడే ఆకలితో చచ్చిపోలేం కదా. తిండి లేకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండగలం, అంతే కదా. అంతకు మించి కరువు కాటకాలు వచ్చేసి తినడానికి గింజ కూడా దొరకకపోతే ఏం చేస్తాం? ఇతర ప్రాంతానికి వెళ్ళక తప్పదు. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోవడం లేదా? అలాగే మనం కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వేరే ఊరు ఎక్కడైతే సుభిక్షంగా ఉందో, ఎక్కడ తిండికి లోటు లేకుండా ఉందో అక్కడికి వెళ్ళి తీరవలసిందే. వెళ్ళడంలో తప్పు లేదు అని వేమన గారు చెప్పుచున్నారు. అదే మనం రాసుకుని చదువుకుందాము. పద్యము భావం. తాము తిరుగు భూమి క్షామపీడితమైన తాము తిరుగు భూమి
క్షామ పీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను. పొరుగు దేశమునకు జరగవలెను. కొలనటెండిపోవ కొక్కెరలుండునా, కొలనటెండిపోవ కొక్కెరలుండునా, ఈశ్వరాభిరామ విండవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి.
కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి అని వేమన గారి భావం అన్నమాట. ఒకసారి మొత్తం పద్యం భావం చదువుకున్నాం. మీకు అర్థమైపోయిందని నాకు కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి ఉంది కనుక చదువుకున్నాం. పద్యము భావము. తాము తిరుగు భూమి క్షామపీడితమైన పొరుగు దేశమునకు జరగవలను, కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. అది ఎలాగంటే, కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. హలో అండి, హలో హలో హలో. పద్యాలు ఎలా ఉంటున్నాయి? మీకు నచ్చుతున్నాయా? మంచి మంచి పద్యాలు రాస్తున్నానా? మంచి మంచి అర్థాలు. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అది కూడా మీరు చెప్పచ్చు. చెప్పేది ఏమాత్రం అర్థం కావట్లేదు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఏం బాగోలేదన్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. ఒకవేళ బాగుంది అంటే కనుక బాగుంది, అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. మీరు కామెంట్లో ఏది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అసలు మీరు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా, ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు కదా. చెప్తే ఏదన్నా తెలుస్తుంది. సో ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన పద్యం తీసుకొచ్చాను. అది ఏంటంటే, తాము తిరుగు భూమి క్షామభరితమైన పొరుగు దేశమునకు జరగవలెను. అంతే కదా. ఇక్కడ తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళాడుకుంటాం. అలాగే ఈ దేశంలో కనుక మొత్తం క్షామం వచ్చేసి, కరువు కాటకాలు వచ్చేసి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేస్తే ఏం చేస్తాం? పొరుగు దేశానికి వెళ్తాం. ఆ దేశాలకు ఎలా వెళ్తారండి? మీ ఫ్లైట్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, తినేదినొచ్చు కదా అని అంటారేమో. అవన్నీ లాజిక్లు అడగండి. ఎలాగో అలా వెళ్తాం అన్నమాట. కొలనటెండిపోవ కొక్కెరలుండునా విశ్వదాభిరామ వినురవేమ. కొలను ఎండిపోతే కొక్కెరలు ఉంటాయా? నీళ్ళు ఉన్నంతసేపే కదా కప్పలు కానీ, కొక్కెరలు కానీ, చేపలు కానీ, కొంగలు కానీ. కొక్కెరలు అంటే కొంగలు అనమాట. నీళ్ళు ఉంటేనే కదా ఉంటాయి. అదే ఎండిపోయిందనుకో కొలను, నీళ్ళే లేవనుకో, కొక్కెరలు కూడా ఉండవు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం చెరువులో చేపలు ఏ విధంగా ఉంటాయో, బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా ఉంటాయో, మురిక్కాలం మీద దోమలు ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా మన చుట్టూ మనుషులు ఉంటారు. మన దగ్గర ఏది లేదు అని తెలిసిన రోజు ఎవ్వరు ఉండరు. ఇది జీవిత సత్యం, అందరికీ తెలిసినదే. సో మనం రాసుకుందాము. దీని తాత్పర్యం కూడా ఒకసారి చూసేద్దాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఏం చేస్తాం మరి? ఇక్కడే ఆకలితో చచ్చిపోలేం కదా. తిండి లేకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండగలం, అంతే కదా. అంతకు మించి కరువు కాటకాలు వచ్చేసి తినడానికి గింజ కూడా దొరకకపోతే ఏం చేస్తాం? ఇతర ప్రాంతానికి వెళ్ళక తప్పదు. కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోవడం లేదా? అలాగే మనం కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు, కరువు కాటకాలు సంభవించినప్పుడు వేరే ఊరు ఎక్కడైతే సుభిక్షంగా ఉందో, ఎక్కడ తిండికి లోటు లేకుండా ఉందో అక్కడికి వెళ్ళి తీరవలసిందే. వెళ్ళడంలో తప్పు లేదు అని వేమన గారు చెప్పుచున్నారు. అదే మనం రాసుకుని చదువుకుందాము. పద్యము భావం. తాము తిరుగు భూమి క్షామపీడితమైన తాము తిరుగు భూమి
క్షామ పీడితమైన పొరుగు దేశమునకు జరగవలెను. పొరుగు దేశమునకు జరగవలెను. కొలనటెండిపోవ కొక్కెరలుండునా. కొలనటెండిపోవ కొక్కెరలుండునా. ఈశ్వరాభిరామ విండవేమ. తాత్పర్యము ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. కొలను ఎండిపోయినప్పుడు కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ మరో నీటి మడుగును వెతుక్కుంటూ
కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా. కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి అని వేమన గారి భావం అన్నమాట. ఒకసారి మొత్తం పద్యం భావం చదువుకున్నాం. మీకు అర్థమైపోయిందని నాకు కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి ఉంది కనుక చదువుకున్నాం. పద్యము భావము. తాము తిరుగు భూమి క్షామపీడితమైన పొరుగు దేశమునకు జరగవలను, కొలనటెండిపోవ కొక్కెర నుండునా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాము నివసించే ప్రాంతంలో కరువు కాటకాలు సంభవిస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీరాలి. అది ఎలాగంటే, కొలను ఎండిపోయినప్పుడు మరో నీటి మడుగును వెతుక్కుంటూ కొంగలు వెళ్ళిపోతున్నాయి కదా.